15 డిగ్రీలు తిరిగిన ఇల్లు అండి. 15 డిగ్రీలు మనకి ఈశాన్యం తిరిగి ఉండడం వల్ల మనకి నైరుతి ఎక్కడ ఉంటుందండి మామూలుగా అయితేనే ఆ మూల ఉంటుందని అనుకుంటాం. కానీ 15 డిగ్రీలు ఎప్పుడైతే టిల్ట్ అయిందో నైరుతి ఇందులోకి వస్తుంది, కిటికీలోకి అండి. ఇలా తిరిగిందండి ఏంటి నైరుతి జోన్స్ చూడండి. సౌత్ వెస్ట్ ఎక్కడ ఉందంటే వాస్తు పురుషుడు పాదాలే నైరుతి అండి. ఈ నైరుతి మనం 3 కోణాల కిటికీ పెద్దది పెట్టడం వల్ల ఏంటంటే నైరుతి అంతా కూడా ఓపెన్లో ఉంటుందండి. అంటే అభివృద్ధి లేపడం కూడా ఈ కిటికీ ఒక కారణం. నైరుతి ఓపెన్ అవ్వకుండా మన గోడల మందంగా కడతాం, కానీ ఇది కిటికీలోకి రావడం వల్ల ఓపెన్ అయిపోయింది అనమాట. ఇది చాలా ఇళ్ళల్లో నేను చూసిన సమస్య అండి. తర్వాత అక్కడ కిటికీ తీసిన తర్వాత మళ్ళీ మార్పు రేజింగ్ అందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మనం ఏదైతే నైరుతి ఉన్నదో ఆ నైరుతిని ఎప్పుడు కూడా మూసి మందమైన గోడలతో బరువుగా ఉంచాలండి. అంటే వెంటిలేషన్ లేకపోయినా సరే అదే కొద్దిగా నేను వెంటిలేషన్ విషయంలో అయితే అసలు రాజీ పడినా. కానీ ఇక్కడ ఎందుకు చెప్తుందంటే వెంటిలేషన్ కన్నా ముఖ్యమైనది నైరుతి జోన్ అండి. కాబట్టి ఆ పై కన్నం కూడా ముయ్యాలండి. ఆ పై కన్నం కూడా ముయ్యాలి ఈ రూమ్లో. అండి అది పైది కూడా క్లోజ్ చేసండి. క్లోజ్ చేసి దీనికి మీకు వీలైతే దీనికి ఇలా ఏర్పాటు చేసుకోండి కిటికీ, అంతేగాని ఇంక అందులో లేదు. అది తీసేసిన తర్వాత కూడా మీకు చాలా మార్పు కనిపిస్తుంది. పైన మీరు ఆల్రెడీ ఉన్నది కాబట్టి దానికి మీరు ఒక ఎల్లో కలర్ ఎక్కువ ఉండాలి అందులో. ఆ కట్టిని తెచ్చండి, మొత్తం ఇదంతా మూసేయండి లోపల బయట ఎల్లో కలర్ కట్టినట్టు. అప్పుడు ఈ నైరుతి దోషం అనేది క్లియర్ అవుతుంది. మనకు తెలియకంటేనే ఈ కిటికీ దిక్కులు తిరిగినప్పుడు ఏమవుతుందంటే నైరుతి ఇలాగ ఓపెన్ అయిపోతుంటుంది అన్నమాట. మనం ఏమనుకుంటామంటే నైరుతి మూతలో ఉంది కదా అనుకుంటాం. అండి ఇది మెయిన్ కంప్లైంట్ అండి.